गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय శ్రీగణేశాయ ధీమహి. నమస్తే అండి. మాస్టర్ తెలుగు టీవీ ఛానల్ వారి మన సంస్కృతి మన ఆలయం కార్యక్రమానికి స్వాగతం. వెంకటేశ సంస్థానం బ్రహ్మాండి నాస్తి కించన వెంకటేశ నమో దేవ నభూతో న భవిష్యతి. వెంకటేశ సంస్థానం బ్రహ్మాండి నాస్తి కించన వెంకటేశ నమో దేవ నభూతో న భవిష్యతి. ఆది మధ్యాంతరహితుడు, అఖిల బ్రహ్మాండాలకు అధిపతి, సకల చరాచర సృష్టికి స్థితికారుడు అయిన ఆ శ్రీమన్నారాయణుడు కలియుగంలో శ్రీనివాసునిగా వెలసి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునిగా వెంకటేశ్వరునిగా వెలుగొందుచున్నాడు. వేం అంటే పాపం, కటి అంటే తొలగించేవాడు ఈశ్వరుడు అని అర్థం. పాపాలను తొలగించేవాడు ఈశ్వరుడు. వెంకటేశ్వరునిగా తిరుమలలో పూజలు అందుకుంటున్నారు. అలాంటి వెంకటేశ్వరుని ఆలయం ఆధ్యాత్మికతను భక్తి భావాలతో నిత్యం పాంచరాత్ర ఆగమం ప్రకారం నిత్య పూజలు అందుకుంటున్న స్వామివారి ఆలయం. ఈరోజు మన సంస్కృతి మన ఆలయం కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్రం ఒకప్పటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలో ఆర్ఆర్పేటలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం విశిష్టత ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం. సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. మన ఏలూరు నగరం రామచంద్రరావుపేటలో వేయించేసినటువంటి శ్రీమద్ అలర్మేల్మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం అత్యంత వైభవంగా 1959వ సంవత్సరంలో ఈదర వెంకటరామయ్య పంతులు గారు, మైనంపాటి శ్రీనివాసరావు గారు మొదలైనటువంటి భక్తులందరూ కలిసి ఇక్కడ ముందు సప్తాహము అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. చేసి 7 రోజులు కూడా కార్యక్రమం చేయగా అలాగ సంవత్సరాంతంగా వచ్చేసరికి కొన్ని సంవత్సరాలు గడిచేసరికి భక్తులు చక్కగా ఎక్కువగా రావటం, సప్తాహాలు ఎక్కువగా చేయాలని కోరుకోవడం వల్ల అది ద్విసప్తాహం, తర్వాత త్రిసప్తాహం 21 రోజుల పాటు బ్రహ్మోత్సవంగా ఒక ఉత్సవ కార్యక్రమంగా వైభవోత్సవంగా జరపడం ప్రారంభం చేశారు. అప్పటి నుంచి నిర్విరామంగా ఈ దేవాలయం ఒక చిన్న పాకలో ప్రారంభమైనటువంటి దేవాలయం దినదిన ప్రవర్ధమానమగుతూ స్వామివారి యొక్క వైభవ విశేషాల చేత 4 రోడ్ల కూడలిలో ఉన్నటువంటి దేవాలయం కనుక, అనగా టిటిడి దేవస్థానం ఎలా అయితే 4 మాడ వీధుల మధ్యలో ఉంటుందో అలాగే మన ఏలూరు ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం కూడా చక్కటి వైభవంగా స్వామివారి యొక్క 4 మాడ వీధుల యొక్క మధ్యలో ఉండటం చాలా విశేషం. ఆ తదుపరి చిన్న చిన్న ప్రమాదాలు రావటం, అగ్ని ప్రమాదాలు రావటం, ఇటువంటివన్నీ కూడా పాకలు ఇబ్బంది పడటం ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి భక్తులంతా కలిసి ఒక పటిష్టమైనటువంటి ఆలయాన్ని కడితే బాగుంటుందని ఆలోచించినటువంటి వారై మైనంపాటి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో శ్రీనివాస భక్త మండలి అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చనిజేరు స్వామివారి యొక్క అమృతహస్తముల చేత ప్రతిష్ఠింపగాబడి టీటీడీ దేవస్థానం వారు ఇచ్చినటువంటి మూలవర్లు విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠింపజేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దినదిన ప్రవర్ధమానమవుతూ అత్యంత వైభవంగా స్వామివారి కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఇక్కడికి వచ్చిన భక్తుల యొక్క కోరికలన్నీ తీర్చేటువంటి కొంగు బంగారంగా వెలిసిల్లినటువంటి మన వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం 1999 2000 సంవత్సరంలో శ్రీ 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 త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామివారు ఈ దేవాలయాన్ని తూర్పు రాజగోపురం ప్రతిష్ఠ చేసి
అలాగే ఆలయం లోపల ఆళ్వారాదుల ప్రతిష్ఠ చేయించారు. ఆళ్వారాదుల ప్రతిష్ఠ చేయటం వలన ప్రాకృతంగా ఉన్నటువంటి దేవాలయం దివ్యక్షేత్రంగా విరాజిల్లబడింది అనమాట. ఆ రోజు నుంచి 2000 సంవత్సరం నుంచి ఈ యొక్క దేవస్థానం దివ్యక్షేత్రంగా మార్చబడి ఆ రోజు నుంచి నిత్య నైమిత్తికాది కార్యక్రమాలు ఉదయము, మాధ్యాహ్నికము, సాయంత్రం వేళలో త్రికాల అర్చనాది, త్రికాల నైవేద్యాది కార్యక్రమాలతో చక్కగా ఆలయ వ్యవస్థ అంతా పటిష్టం చేయబడి నిత్య హోమాది కార్యక్రమాలతోటి చక్కగా జరిపించబడుతూ ప్రతి సంవత్సరము కూడా వైశాఖ మాస బ్రహ్మోత్సవాలతో పాటుగా స్వామివారికి పవిత్రోత్సవాలు, అలాగే అధ్యయనోత్సవాలు అని చెప్పి వైష్ణవ సంప్రదాయంలో ఆళ్వారాదులు రచించినటువంటి నాలాయిర దివ్య ప్రబంధ పారాయణాది కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తూ నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది కార్యక్రమాలన్నీ జరుపుకుంటూ ఆళ్వారాదుల యొక్క పుట్టినరోజులు వాటి యొక్క కార్యక్రమాలు కూడా జరిపించుకుంటూ తిరునక్షత్రం అంటాము. ఆ యొక్క తిరునక్షత్రాది కార్యక్రమాలు కూడా జరిపింపబడుతూ స్వామివారి యొక్క వైభవంగా ప్రతి పౌర్ణమికి కూడా 1008 దీపాలతోటి సహస్ర దీపాలంకరణ సేవ, ప్రతి పౌర్ణమికి కూడా గరుడ వాహనోత్సవం ప్రాకారంలో మన ఆలయం చుట్టూతా ప్రాకారంలో 4 ప్రదక్షిణాలతోటి స్వామివారి గరుడ వాహనోత్సవం కూడా జరపబడుతూ మొన్న ఇటీవల కాలంలో 36వ బ్రహ్మోత్సవం జరిపించబడింది వైశాఖ మాసంలో 2005. ఈ 2005 వైశాఖ మాస బ్రహ్మోత్సవాలలో మరలా శ్రీ 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 తిరుదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామివారు ఆలయానికి విచ్చేసి ఆలయం పైన ఉన్నటువంటి కుంభం ఉన్నటువంటి శిఖరాన్ని మార్చి మహాసుదర్శన శిఖరాన్ని ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఆ రోజు నుంచి మహాకుంభ ప్రోక్షణ ఇత్యాది కార్యక్రమాలన్నీ జరిపించుకుంటూ అలాగే ఆలయ వ్యవస్థలో చతుర్వేద హవనం అనేటువంటి చాలా విశేషంగా జరిపించేటువంటి కార్యక్రమం. ఇది కేవలం టీటీడీ, శ్రీశైలం ఇత్యాది పెద్ద దేవాలయాలు మాత్రమే జరిపించేటువంటి ఈ యొక్క వేద కార్యక్రమం, వేదహవన కార్యక్రమం చతుర్వేదాలు కూడా మన 2005 వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలతో సహితంగా నవాన్నిక బ్రహ్మోత్సవంగా రోజుకొక వాహనం మీద స్వామివారి ఊరేగింపు జరుపుతూ అత్యంత వైభవంగా 4 వేదాలతోటి చతుర్వేద హవనం కూడా పూర్తి చేయటం జరిగింది. ఈ మహాపూర్ణాహుతికి శ్రీ 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 రామచంద్ర రామానుజీయ స్వామివారు కూడా రావడం జరిగింది. వారి యొక్క అమృత హస్తాలతో కూడా కుంభాభిషేక కార్యక్రమం కూడా జరిపించబడింది. ఇలాగా ఆలయ వ్యవస్థలో ప్రతి శుక్రవారం కూడా అభిషేకాది కార్యక్రమాలు జరుపుకుంటూ ప్రతి శనివారం విశేష పూజాది కార్యక్రమాలు జరుపుకుంటూ నిత్య కళ్యాణోత్సవంగా పచ్చని తోరణంగా స్వామివారి ఆలయం విరాజిల్లుతూ ఉన్నటువంటి మన ఏలూరు ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామివారి యొక్క వైభవం మన దశ దిశలా వ్యాపింపజేయచ్చు. మన జిల్లాలో ద్వారకా తిరుమల తర్వాత ఆ తర్వాత ఉన్నటువంటి క్షేత్రాల్లో ప్రప్రథమమైనటువంటి క్షేత్రంగా విరాజిల్లుతోంది. అందులోనూ పాంచరాత్రాగమానుసారం జరిపించబడేటువంటి ఆలయ వ్యవస్థ అంతా కూడా చక్కగా ఆగమ సంబంధమైనటువంటి కార్యక్రమాలు జరిపించుకుంటూ స్వామివారికి నిత్య నైమిత్తికాది నైవేద్యాదికి ఎటువంటి లోటు లేకుండా జరిపించుతూ స్వామివారి కార్యక్రమాలు జరిపిస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క ఆలయంలో ప్రతి శనివారము కూడా 1000 మందికి తగ్గకుండా అన్న సమారాధన, అంటే అన్నదానం అని అనకూడదు. మనం స్వామికి భక్తులకు పెట్టేటువంటి దాన్ని మనం దానం అని చెప్పి ఎప్పుడు అనకూడదు. అన్న సమారాధన ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎవరైనా సరే ఆ స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించే విధంగా పటిష్టమైనటువంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. చక్కగా ఈవో గారు అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులు మరి వారి సమయాల్లో ఎవరెవరైతే ఇప్పటి వరకు బోర్డు మెంబర్లుగా చేశారో, ఈవోలుగా చేశారో వారి యొక్క శక్త్యానుసారము దేవాలయాన్ని అభివృద్ధి పరుస్తూ చక్కగా నేటికి ఈ విధమైనటువంటి వ్యవస్థ చక్కగా నడిపించబడుతోంది. కావున భక్తులందరూ కూడా మన ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి విచ్చేసి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని చక్కగా తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీవారి అనుగ్రహాన్ని పొందగోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై గోవింద, సర్వే జనాః సుఖినో భవంతు, స్వచ్ఛస్తు సమస్త సన్మంగళాని సంతు. చూశారుగా, ఏలూరు నగర నడిబొడ్డులో హైందవ సంస్కృతి సంప్రదాయాలతో ఆధ్యాత్మిక శోభతో వెలుగొందుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వైశిష్ట్యం గురించి, తిరిగి మరో ఆలయం గురించి మన సంస్కృతి మన ఆలయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.